అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 8 శక్తివంతమైన ఏకాదశి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. అఖండ రాజయోగం 100% నెరవేరుతుంది. ఈ నెల ఫిబ్రవరి 8వ తేదీన ఏకాదశి వచ్చింది. దీన్ని భీష్మ ఏకాదశి అని అంటాము. మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం. మాఘమాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏకాదశి పూజా విధానాలు, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల 8వ తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. శనివారంతో కలిసొచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులను వేసుకుని ఆ నీటితో తలస్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి. ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 పిండి దీపాలు తయారు చేసుకుని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి 7 ఒత్తులతో దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసిమాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు. జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు. ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పాలకాన్ని నివేదించండి. స్వామివారికి పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రము చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరగా 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మజన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును గీయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లని పండితులు చెబుతున్నారు. దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది. రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడు.
కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. తులసి మాతకి నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేయాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం తినకూడదు, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. సర్వే జన సుఖినో భవంతు.